భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 34 శ్లోక. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తదాన్యానపి యోధవీరాన్ మయా హతాస్త్వం జహిమా వ్యదిష్టా యుధ్యస్వ జయితాసి రణే సపత్నాన్. ఏదైతే ఇంతకుముందు నువ్వు నిమిత్త మాత్రుడివి అని చెప్పావు, వీళ్ళందరూ ఇంతకు ముందే మరణించాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తే నీకు కీర్తి లభిస్తుంది, రాజ్యం లభిస్తుంది, భోగాలు లభిస్తాయి. నువ్వు చంపకపోతే చావరు, నువ్వు చంపేస్తుంటేనే చచ్చిపోతున్నారన్న అపోహలో ఉండకు. నువ్వు నిమిత్త మాత్రుడివి. ఇవి జరగాల్సి జరిగినట్టుగా జరిగిపోతూనే ఉంటాయి. నీ ప్రణయం ఏమీ లేదు, నీ అవసరం అంతకన్నా లేదు అని చెప్పాడు. అలాగే విశేషంగా మళ్ళీ ఏదైతే భయానికి లోబడి ఉన్నాడో తను కర్తవ్యం నుంచి వైదొలగకుండా మళ్ళీ దాన్ని హితబోధ రూపంలో చెప్తున్నాడు. ద్రోణం అంటే ద్రోణాచార్యుడు. వీళ్ళందరూ సామాన్యులు కారు, విద్య నేర్పిన వాళ్ళు, పితామహులు. వీళ్ళందరూ కూడా అంటే ఇటువంటి వాళ్ళు కూడా మరణిస్తున్నారు. అంటే వాళ్ళకన్నా గొప్పవాడివి ఏం కాదు కదా, నువ్వు ఎవరి నుంచి అయితే విద్య నేర్చుకున్నావు. అందుకే వాళ్ళని విశేషంగా చెప్తున్నాడు. ద్రోణం అంటే ద్రోణాచార్యుడు. చ భీష్మం, భీష్మ పితామహుడు. ఆయనకు కూడా వరం ఉంది. ఆయన ఎప్పుడు మరణించాలంటే అప్పుడే మరణిస్తాడు, కానీ అటువంటి ఆయన కూడా మరణించాడు. వీళ్ళే కాకుండా జయద్రథం, జయద్రథుడు అన్నవాడు కూడా ఈయనకు కూడా అంటే విశేషంగా అంతమంది సమరంలో ఉన్నారు. కొంతమంది ప్రముఖుల పేర్లే ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు సామాన్యులు కారు. వీళ్ళు కూడా కొన్ని విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, కొన్ని నైపుణ్యత బాగా ఉన్నవాళ్ళు. వీళ్ళతో పైగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా అజేయులు. వీళ్ళని ఓడించిన వాళ్ళు ఎవ్వరూ లేరు, అంత సమర్థత ఉన్నవాళ్ళు. అందుకే జయద్రథుడు, మళ్ళీ కర్ణుడు కూడా. తథాన్యానపి యోధవీరాన్. తథా అంటే మరియు, అన్యాన్ అంటే ఇతరులు కూడా. ఏవైతే యుద్ధవీరులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రముఖులైన వాళ్ళు ఎవరికైతే విశేషంగా కొన్ని విద్యల్లో బాగా ఆరితేరి ఉన్నవాళ్ళో వాళ్ళ పేర్లు చెప్తూ మళ్ళీ ఇంకా వీరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మయా హతాంస్త్వం, మయా అంటే నా ద్వారా మరణించారు ఇంతకు ముందే. అంటే కారణం నువ్వన్నట్టుగా నీకు ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఆ కారణాన్ని నువ్వు కాదు. అంతా మూలం కాల స్వరూపాన్ని నేను అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. నా ద్వారా వాళ్ళు ముందే చంపబడి ఉన్నారు. కాబట్టి అక్కడ ఎలా ఉంది అంటే ఒక చిత్రాన్ని గీసి దాన్ని నువ్వు చంపుతున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు, కానీ అందులో ఏం చైతన్యం లేదు. నువ్వు చంపటానికి అక్కడ ఏం మిగలలేదు, నేను తీసేశాను. అందుకని నువ్వు చేస్తున్న దాని ద్వారా ఏదో జరిగిపోతుందన్న ఊహల్లో కూడా వెళ్ళకు, ఆ అపోహలే అక్కర్లేదు. జహిమాం వ్యధిష్ట, నీ కర్తవ్యాన్ని పట్టుకుని నువ్వు చేయవలసింది నీ యుద్ధాన్ని నువ్వు కొనసాగించు. ఏదైతే నువ్వు సంహరించాలో అది నువ్వు సంహారం చేసుకుంటా వెళ్ళిపో. అంతేగా నీ ద్వారానే చచ్చిపోతున్నారన్న అపోహలో మాత్రం ఉండకు. నువ్వు బాధకు కూడా లోనవ్వకు, ఆనందానికి కూడా లోబడకు. ఆనందం వద్దు, ఇటు బాధ అక్కర్లేదు. యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. యుద్ధస్వ అంటే పోరాటాన్ని కొనసాగించు. నువ్వు చేయవలసిన పని చేయవలసిన విధానంగా చేసుకుంటూ వెళ్ళిపోవటం నీ కర్తవ్యం. ఇది వస్తుందా, అది వస్తుందా, ఇది చేయాలా, అది చేయకుండా ఇన్ని ఆలోచించకుండా ధర్మాన్ని పట్టుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు కొనసాగించుకుంటూ వెళ్ళిపో. ఇలా నువ్వు చేయటం ద్వారా ఏమవుతుంది? జేతాసి అంటే నీకు విజయం లభిస్తుంది. విజయం లభించటమే కాకుండా రణి అంటే ఈ యుద్ధంలో, సపత్నాన్ అంటే శత్రువుల పైన కూడా విజయం లభిస్తుంది. అంటే నీ జ్ఞానేంద్రియాల్ని కర్మేంద్రియాల్ని జయించు. ఇవి ఎప్పుడైతే నీ ఆధీనంలో ఉన్నాయి, వీటినన్నిటిని నువ్వు ఎప్పుడైతే జయించగలిగావో, అందుకే జితేంద్రియ అంటాం, ఇంద్రియాల్ని జయించినవాడు. అందుకే జితాసి, నువ్వు వీటిని జయించు, నీ ఇంద్రియాన్ని జయించు, యుద్ధాన్ని చెయ్యి. దాని ద్వారా నీ శత్రువుల పైన కూడా నీకు విజయాన్ని పొందుతావు. అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చేయవలసిన విధానంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే లాభం కానీ నష్టం ఎక్కడా ఉండదు. కానీ ఆ మధ్యలో నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా విఘ్నాలు వచ్చినా ఏ వచ్చినా సరే మళ్ళీ నువ్వు నిరాశకి నిస్పృహకి లోబడకుండా నీ కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తదాన్యానపి యోధవీరాన్ మయా హతాస్త్వాం జహిమా వ్యధిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాతో చంపబడి ఉన్నారు ఈ ప్రముఖులైన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధ యోధులందరూ కూడా. నువ్వేమీ భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. నీ కర్తవ్యమైనది యుద్ధ రంగంలో నువ్వు యుద్ధాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నువ్వు విజయాన్ని పొందుతావు. అందుకు నువ్వు యుద్ధాన్ని కొనసాగించు. దాని నుంచి విముఖత కానీ వైదొలగాలన్న ఆలోచనలు కూడా రానివ్వకు. ఇక్కడ ముఖ్యంగా ద్రోణ, భీష్మ, జయద్రథ ఇటువంటి వాళ్ళు పేర్లు ఎందుకు చెప్పారంటే, ద్రోణాచార్యుడు అంటే ఈయన ధనుర్విద్యలో ఆరితేరినవాడు. ఆరితేరినవాడు అంటే అంత చక్కగా తెలుసు అదంతా కూడా. విద్యను నేర్పిస్తానంటే ఆయనకు వస్తేనే కదా నేర్పిస్తారు. అలాగే ఇంకా వేరే వేరే శస్త్ర అస్త్ర ఇవన్నీ విద్యలందులో కూడా ఆయన పారాంగతుడు అంటే చాలా చక్కగా తెలుసు. యుద్ధ కళలో కూడా నైపుణ్యత చాలా ఉన్నది. ఆయన చేతిలో శస్త్రం ఉన్నంత వరకు ఆయన ఎవరు కూడా చంపలేరు. ఆయనకున్న వరం ఏంటి? ఆయన చేతిలో శస్త్రం ఉన్నంత వరకు ఆయన ఎవరు చంపలేరు. పైగా ఈయనకు అన్ని విద్యలు వచ్చు. అన్నీ వచ్చినవాడు, అది చేయగలిగినంతలో చక్కగా నైపుణ్యం ఉన్నవాడు అది ఎందుకు వదులుతాడు? అది వదిలితే మరణము. అందుకని అది ఎప్పుడు వదలడు. అటువంటి ఆయన కూడా మరణించాడు. అందుకున ఇతను అజేయుడు అన్న భావనలోనే ఉన్నాడంటే, నువ్వు ఎవరైతే మరణించాలని అనుకున్నావో వీళ్ళు మరణం అన్నది సాధ్యం కాదు. ఒకళ్ళ చేతిలో వీడికి ఓటమి లేదు కదా, సాధారణంగా అనుకుంటాం. అందుకుని అజేయుడని భావిస్తున్నావు, కానీ తను కూడా నువ్వు చూసిన భూత భవిష్యత్ వర్తమానాల రూపంలో, విరాట రూపంలో అన్నీ జరిగేవి జరగబోయేవి కనిపించాయి. అందులో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అందుకే ఆ ద్రోణాచార్యుడు అన్ని విద్యలు వచ్చినప్పటికీ కూడా, అంత వరం ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మరణించాడు. నీ గురువే, నీకు శిక్ష నేర్పించిన వాడే. అతన్ని చంపాలంటే నీకు ఎక్కడో కాస్త బాధ ఉంటుంది. గురువుని ఎలా చంపుతాము? ఆయన దగ్గరే కదా నేను విద్య నేర్చుకున్నాను. ఎక్కడో మనకి కాస్త గురుభక్తి కారణంగా ఉంటుంది. అందుకు అవన్నీ వదిలేసి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యని అందుకు చెప్పి ఇటువంటి వాళ్ళ పేర్లు చెప్పారు. అన్ని సమస్త అస్త్రశస్త్ర జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ కాలస్వరూపుడు. దీనికి పరశురాముడి ద్వారా బోల్డు నేర్చుకున్నాడు విద్యలు అవన్నీ కూడా. అటువంటి ఆయన కూడా గురువు కదా అని యుద్ధం చేయకుండా, విముఖత చూపించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇది నువ్వు చంపట్లేదు, వాళ్ళని ఇంతకు పూర్వమే నేను వధించేశాను, అందుకు నీకు భయం అక్కర్లేదు, బాధ అక్కర్లేదు అన్నాడు. అలాగే భీష్మ పితామహుడు, ఆయనకున్న వరం ఏంటి అంటే ఆయన ఎప్పుడు మరణించాలనుకుంటాడో అప్పుడే మరణిస్తాడు. అందుకు జగత్ ప్రసిద్ధ. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అని కూడా మనం వింటూ ఉంటాం. ఇతను కూడా అజేయుడు. అయితే ఇక్కడ యుద్ధంలో ఎట్లాంటిదైనా సరే చాలా చక్కగా నైపుణ్యంగా చెయ్యగలిగిన వాడు. ఆయనకి ఇష్టం లేకుండా ఆయనకి మరణమే లేదు, ఆ తండ్రి ఇచ్చిన ఆ వర కారణంగా. కానీ ఇటువంటి ఆయన కూడా అక్కడ మరణాన్ని పొందాడు. అంటే సాధ్యం కాదు అనుకున్న వాళ్ళకు కూడా అలా కాలస్వరూపాన్ని ఒక ఆధీనంలో వెళ్ళిపోతారు. అందుకని ఇటువంటి వాడిని పితామహుడు కదా, అతన్ని నేనెలా చంపగలను అనుకుంటున్నావేమో, నీకు చంపటానికి మళ్ళీ ఎక్కడైనా కాస్త సంకోచిస్తావేమో, ఆ సంకోచాలన్నీ విడిచిపెట్టి నువ్వు యుద్ధాన్ని కొనసాగించు అని చెప్పటానికి వీళ్ళ పేర్లు చెప్పారు. అలాగే జయద్రథం, ఇతడు కూడా మహావీరుడు. అంటే కొన్ని వరాలు ఉన్నవాళ్ళలో చెప్పారు. అందుకే ఈ జయద్రథుడు కూడా ఎలాంటి వరాన్ని పొందున్నాడు అంటే, ఈయన కూడా మహేశ్వరుడికి భక్తుడు. అందుకని దుర్లభం అంటే సాధ్యం కాని వరాలన్నీ కూడా పొంది ఉన్నవాడు. అందుకని ఇతన్ని కూడా జయించడం అన్నది సాధ్యం కాదు. దుర్యోధన చెల్లెలు దుశ్శలకు భర్త ఇతను, పాండవులకి బావ అవుతాడు. అంటే చెల్లి భర్తను ఎలా చంపుతావు ఎక్కడో కాస్త అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అవన్నీ వదిలే, అంటే నీ గురువుని చంపటానికి కానీ, నీ పితామహుడైన తాతగారిని చంపటానికి కానీ, నీ చెల్లి భర్త అయిన జయద్రథుడిని చంపటానికి కూడా ఎందుకు? వాళ్ళు నీ శత్రుపక్షంలో ఉన్నారు. అందుకని ఇటువంటి వాళ్ళని సంకోచం లేకుండా నువ్వు చంపటానికి పూనుకో. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తున్నావు, నువ్వు అధర్మంగా ఏం చెయ్యట్లే. అందుకని నీ వారే కదా, ఆత్మీయత కారణంగా ఎక్కడ నువ్వు మళ్ళీ కర్తవ్యాన్ని నుంచి వైదొలుగుతావో అలా నువ్వు వైదొలగకు, సంకోచించకు. అలాగే కర్ణుడు,
కర్ణుడు కూడా అర్జునుడికి ఎంతుందో అంత శక్తి ఉంది. అన్ని రకాల విద్యల్లో కూడా ఆరితేరినవారు. ఇంకా కర్ణుడు గురువు దగ్గర నేర్చుకున్నాడు అంటానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ చూసి ఏకలవ్యుడి మీద ఉన్న భక్తితో ఆయన శిష్యుడికి నేర్పుతుంటే అది చూసి ఆయన నేర్చుకున్నవాడు. గురువు దగ్గర కూడా శిక్షణ పొందలేదు కర్ణుడు. అర్జునుడు పొందాడు. కానీ అర్జునుడితో సమానంగా ఆ వీరుడు కర్ణుడు. అయితే నీతో సమానమైన వాడు ప్రతియోధిగా ఉన్నాడు. అది జగత్ ప్రసిద్ధి. అందుకని మహావీరుడు కాబట్టి పైగా ఎక్కడో ఒకక్కడ తన మళ్ళీ అన్నవరసే అవుతాడు. పైగా దుర్లభమైన శస్త్ర విద్యలు అన్నీ కూడా తను కూడా నేర్చుకున్నాడు. మళ్ళీ ఇక్కడ బంధువర్గం అన్నది ఎక్కడా రాకూడదు. ఇటు గురువు అయినా సరే, అటు తాత అయినా సరే, చెల్లి భర్త అయినా సరే, తన సోదరుడే అయినప్పటికీ కూడా వైరం ఉన్నా ఏదున్నా సరే యుద్ధం చేసేటప్పుడు యుద్ధం నీ కర్తవ్యంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, విముఖత చూపించకుండా. ఈ కారణంగానే ఈ నలుగురు పేరు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడి ఉన్నది. అంటే ఏదైనా ఒక ఆయుధం కావచ్చు, ఒక వరం కావచ్చు, ఇంకోటి ఏదన్నా కావచ్చు, చాలా మనకి సాధ్యం కానివన్నీ కూడా పొందిన వాళ్ళైనప్పటికీ కూడా ఎటువంటి వారైనా ఎటువంటివి ఉన్నవారైనా సరే ఆ పరమాత్మ ఎటువంటి వాళ్ళనైనా తీసేసుకుని వెళ్ళిపోతాడు. ఇది ఉంది కాబట్టి బతికిపోతాం అంటానికి వీలు లేదు. అందరూ మరణించాల్సింది. ఎలా అయితే పుట్టినవాడికి మరణం తప్పకుండా ఉంటుంది. మళ్ళీ జననం మరణం అన్న చక్రాల్లో పడకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఏం చేసుకుంటూ వెళ్ళాలి, ఏ భావనతో ఉండాలి, గుణాతీతుడైన పరమాత్మని ఎలా నువ్వు ఆరాధించాలి, నువ్వు ఎలాంటి కర్మలు చేయాలి, ప్రతిదీ కర్మ మూలము. భక్తి శ్రద్ధ ఉంటే సరిపోదు. నా కర్మని నేను ఎలా చేస్తున్నాను అన్నది. అందుకే నిష్కామ భావంగా ధర్మపరంగా నేను ఏ వృత్తిలో ఉన్నానో దానికి తగ్గట్టుగా ధర్మపరంగా నేను దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకే విశేషంగా వీళ్ళందరూ కూడా నా ద్వారా ఎప్పుడో మరణించారు. నువ్వు వాళ్ళని చంపట్లేదు. అందుకు నువ్వు ఇప్పుడు ఏదైతే క్రతువు చెయ్యాలనో అది చేసుకుంటూ వెళ్ళిపో. ఇక్కడ మళ్ళీ శత్రుపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కడ మమకారం అన్నది కూడా నీకు రానివ్వకుండా చూసుకో. పోరాటానికి దిగినప్పుడు పోరాటాన్ని కొనసాగించాలి కానీ సందేహాలతో బాధలతో ఉండకూడదు. గురువుని వధిస్తే పాపం అనేది చెప్తుంది శాస్త్రం, కానీ ఇక్కడ అది ఏమీ కాదు. క్షత్రియ ధర్మం బట్టి అధర్మంగా వెళ్ళి ఏదన్నా చేస్తే పాపం చుట్టుకుంటుంది, కానీ ధర్మపరంగా చేసిన దాంట్లో నీకు ఏది పాపం చుట్టుకోదు. పైగా వీళ్ళందరినీ నేను ముందే చంపేశాను, నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పేశాడు. ధర్మాన్ని కట్టుబడి నువ్వు చేసే క్రతువు దగ్గర నీకు పాపం ఏమీ రావట్లేదు. అందుకుని ఇవన్నీ వదిలేసి యుద్ధాన్ని కొనసాగించు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని మన జీవితాల్లో పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందంటే, నేను ఎక్కడున్నా సరే ఆ సమయానికి నాకు ఆకలి ఇవన్నీ అందరికీ వేస్తుంటే నాకు ఆహారం దొరుకుతూ ఉంటుంది. అనుగ్రహం లేకపోతే ఏమవుతుందంటే, ఇంత కష్టపడ్డా నా దగ్గర బోల్డ్ సంపద ఉంది, బోల్డ్ అందరూ ఉన్నారు, ఇట్లా చిటికేస్తే ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఆ సమయానికి నాకు అన్నం దొరకదు. అనుగ్రహం లేకపోతే అన్నీ ఉన్నాయి, ఏది లేదంటానికి కుదరదు. అందుకే అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది, ఎక్కడున్నా లభిస్తాయి. అనుగ్రహం లేకపోతే నీ దగ్గర సర్వం ఉన్నా సరే నీకు ఏది పనికి రాకుండా పోతుంది ఆ సమయంలో. అందుకే నువ్వు అడవుల్లో ఉన్నా, రాజకోటల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, సముద్రం అంతా ఉంది అనుకున్నట్టుగా నా దగ్గర అంత సంపద ఉన్నా సరే నాకు వాడుకోవటానికి ఏది పనికి రాకుండా పోతుంది. సర్వ సంపదలున్న కుబేరుడు సహితం అక్కడ నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా తగిన సమయానికి భోజనం దొరకకుండా పోతుంది. ఇప్పుడు 10 మంది ఇంటికి వస్తారనుకుని భోజనం చేస్తాం. 10 అని మా ఇంట్లో బాగా ఎక్కువ సంపద ఉంది కాబట్టి 15 మందికి చేసుందాం అనుకుందాం. ఆ 15 మందికి చేశాను, 10 మందినే పిలిచాను, కాకపోతే 20 మంది వస్తారు. చిటికలేస్తే మన దగ్గర అక్షయ పాత్రలు లేవు కదా రావటానికి. సమయం పడుతుంది. అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను తినేసి వాళ్ళకి పెడతానంటే కుదరదు కదా! ముందు వాళ్ళకి పెడతాను. ఇది అయ్యే లోపల ఇంకోసారి చేస్తా. ఇలా జనాలు వస్తూ ఉంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నాకు తినటానికి ఉండదన్నట్టుగా. అందుకే తినే ప్రతిదాని మీద రాసి పెట్టుంటాలంటారు. నువ్వు ఎంత రక్షణ వ్యవస్థ చేసుకో, ఏది చేసుకో, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నంత వరకే అది నీకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఎలా అయితే గడ్డి పరక కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది, బ్రహ్మాస్త్రం కూడా గడ్డి పరక అవుతుంది అంటారు. మృత్యువుని మాత్రం ఎవరూ తప్పించలేరు. అందుకే కాలానికి కాలస్వరూపంగా ఉన్నాను నేను. నా రక్షణలోనే సమస్తం ఉన్నది, కానీ మృత్యువుని ఎవరు తప్పించుకోలేరు. అందుకే నీ యుద్ధం అన్న కర్తవ్యాన్ని నువ్వు చేసుకో, ఫలితంగా నీకు మంచే లభిస్తుంది. ఈ ధర్మానికి కట్టుబడి నువ్వు కర్తవ్యాన్ని చేసుకోవటం ద్వారా
నువ్వేదో తీసేస్తున్నట్టు, నీ ద్వారా ఏదో నష్టం జరిగిపోతున్నట్టు ఇన్ని నువ్వు ఏమి ఆలోచించకు. కానీ కర్తవ్యాన్ని నిష్కామ భావంతో నువ్వు చెయ్యటం ద్వారా నీకేమొస్తుంది? కీర్తి లభిస్తుంది, ప్రతిష్ట లభిస్తుంది, రాజ్యం లభిస్తుంది. పరమాత్మను భక్తితో పట్టుకున్నవాడికి కీర్తనే చేస్తున్నావు, నువ్వేమి ఇవ్వట్లా. కాకపోతే నిష్కామ భావంగా నీ క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని చేస్తున్నావు. త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే పరమాత్మను శరణు వేడుకుని నీ కర్మలన్నీ సమర్పణ భావంతో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావో, ఇక్కడ అంత ఉగ్ర రూపాన్ని చూసి వాళ్ళందరూ సాధ్యం కాంది, మృత్యు వీళ్ళకి రాదనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అందుకుని అవన్నీ చూసి నువ్వు నాకు అర్థం కాలేదన్న భయానికి లోనే అడిగాడు. ఊరడిస్తూ చెప్తున్నారు. అందుకే ఏం చెప్పాడు? నువ్వేమాత్రం భయపడక్కర్లేదు, నీ కర్తవ్యాన్ని మట్టుకే చెయ్యి, ఆలోచనల పరంపర రానివ్వకు, యుద్ధాన్ని నిస్సందేహంగా చెయ్యి, ఎటువంటి ఆలోచనలు పెట్టకోవు, మనస్సు అన్నది నువ్వు స్థిరంగా పెట్టుకో, నీ శత్రువుని, నీ అంతఃకరణాన్ని అన్నిటినీ జయించు, అవన్నీ తొలగించుకో, యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తే నీకు విజయం అన్నది తప్పకుండా లభిస్తుంది. నీ కోసం నేను యుద్ధం చేస్తానని చెప్పట్లేదు, వాళ్ళందరినీ నేను ఇంతకు ముందే చెప్పాను, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకో. నీ ఇంద్రియాల్ని జయించటము, ఆ సమయానికి, ఆ సందర్భానికి ఆ క్రతువు అన్నది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యుద్ధం చేసేటప్పుడు ఎవరికి విజయం వస్తుంది అన్నట్టుగా ఇంతమందిని తీసుకెళ్ళాను కాబట్టి నాకు వస్తుందని అనుకుంటాం, కానీ తారుమారైపోతాయి. అందుకే ధర్మాన్ని పట్టుకుని ఉండాలి అంటారు. ఇక్కడ విజయము ఇవ్వటమే కాకుండా ఎవరిని నిర్మూలించాలో వాళ్ళని నేను మూలాల నుంచి తీసేస్తాను అని చెప్తున్నాడు. అందుకే సాధకులు ఏం చేయాలి? దేన్ని జయించాలి? మనలో ఉన్న వికారాన్ని, క్రోధం, లోభం, ఈర్ష్య, కామం, గర్వం, ఇవన్నీ నిర్మూలించుకోవాలి. ఆ గురువు ఏం చేస్తాడు అంటే క్రమశిక్షణలో పెడతాడు. ఇక్కడ మళ్ళీ సర్వము నువ్వే అని ఆశ్రయించాడు కాబట్టి జితేంద్రుడు అవి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటుంటే అప్పుడు విజయాలు వస్తాయి. ఇంద్రియాల యొక్క లోభత్వానికి, ఇంద్రియాల యొక్క చంచలత్వానికి నువ్వు లోబడకుండా ఉండాలి. ఇవన్నీ అధిగమించగలిగి నువ్వు నీ కర్తవ్యాన్ని ఎప్పుడైతే నిష్కామ భావంతో చేస్తావో అప్పుడు నీకు సర్వము లభిస్తుంది. ఆ మనస్సులో ఉన్న శత్రువుతో పోరాడుకోవాలి, ఎదురుగా ఉన్న శత్రువుతో పోరాడుకుంటూ ఉండాలి, అప్పుడు విజయం వస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువుతో నేను ఎంత పోరాటం చేసినా ఈ మనస్సులో ఉన్న శత్రువుని ఎప్పుడైతే నేను జయించలేదో ఇంద్రియాలని, అప్పుడు నాకేమవుతుంది? నా దగ్గర ఎంత బలమైనది ఉన్నప్పటికీ కూడా నేను విజయాన్ని పొందలేను. ఇది జయించి నేను స్వల్పంగా ప్రయత్నం చేసినప్పటికి కూడా అది నాకు సాధ్యమైపోతుంది. అందుకే అందరూ కష్టపడతారు కానీ ఫలితం ఎవరికి బాగా వస్తుందంటే ఈ స్థితిలో ఉండి చేసిన వాళ్ళకి. ఆ పరమాత్మ యొక్క కృప నీకు త్వరగా చేరుస్తుంది, ఆ సాఫల్యం అన్నది నీకు పూర్ణంగా లభిస్తుంది. అందుకే కార్యోన్ముఖత అంటారు. ఆ కర్మలు చేసేటప్పుడు దాని మీద ఏకాగ్రతతో నువ్వు చెయ్యటం అన్నదే నీ పని. జరగాల్సింది మార్పులు చేర్పులు కానీ ఏమన్నా సరే, అందుకే ఇంకా ఉత్సాహాన్ని పెంచుతూ ఎక్కువగా ఆలోచించకు, వీటిని చూసి మళ్ళీ భయపడకు. నీ కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయటం, అది కూడా నిష్కామ భావంతో. దీని పరిణామం ఏమవుతుంది, ఏదవుతుంది అన్నట్టు కాకుండా వీళ్ళని చంపాల్సి వస్తుంది ఏంటి అన్న సంకోచాలు ఏవి పెట్టుకోకుండా, చంపేది నువ్వు కాదు, నేను చేపిస్తున్నాను, నీది ఏమీ లేదు ఇక్కడ, నువ్వు ఒక బొమ్మలాగా ఆడిస్తున్న వాడిని నేను ఆడించినట్టు ఆడటం ఒకటే, పైగా ఆడేటప్పుడు ఇదంతా నాదే, నేనేదో చేసేస్తున్నానన్న భావనలు మాత్రం రాకుండా ఉండేలాగా నువ్వు ఉండటమే నీ పని. జితేంద్రియత అంటే అది. ఈ విధంగా అక్కడ విషయాలన్నీ విన్నవిస్తూ అర్జునుడి స్థితిని మళ్ళీ యుద్ధం వైపుగా మరుస్తూ ఉత్సాహాన్ని పెంచుతూ చెప్పాడు ఇప్పుడు దాకా కృష్ణుడు. దీంతో భగవద్గీతలో 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 34 శ్లోక సంపూర్ణం.